శివజ పర్వతంపై ఉన్నటువంటి వానర సైన్యాన్ని అందరూ 4 భాగాలుగా విభజించి 4 దిశలు పంపారు. కానీ దక్షిణ దిశ పంపినటువంటి వారు ఆంజనేయ స్వామి సంపాదనే పచ్చరాజు జంట సీతమ్మ జాడ కనుగొని సరాసరిగా లంకా నగరాన్ని చేరారు. లంకని సంహరించి లంకా నగరం అంతా వెతికి సీతమ్మ జాడ కనుగొన్నటువంటి ఆంజనేయ స్వామి రాముడు వారి అమ్మలేకుండా సీతమ్మ చెంత చేర్చి సీతమ్మ దగ్గర సెలవు వేసుకొని అశోకవనం అంతా పొలాల క్రిందికి మనలపైకి తల క్రిందులు గావించి ఆ వార్త రావణంతా వినవించగా నువ్వు అరవకుండానంటే చాలు పలికినటువంటి ఆంజనేయ స్వామి వారాన్ని ఒక అగ్ని తగిలించారు. తన అగ్ని చేత లంకానగరం అంతా కూడా కొంత భాగాన్ని దగ్నం చేసి సీతాదేవి చెంత సెలవు వెళ్ళుకొని వారంలో అగ్ని నడుపుకొని రాముడు వారి చెంతకు చేరారు. ఎవరు? రాముల వారితో ఏ విధంగా అంటున్నారంటే జనకి మనవి